సో ఎందుకు దాన్ని కూడా మీరు ప్రాపగండ చేసి అవి బోగస్ కంపెనీలు ఇవన్నీ వాళ్ళ తమ్ముళ్ళంతా కూడా అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఆ కంపెనీలు వాళ్ళ షేర్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సన్నిహితులు కూడా అందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ కాబట్టి ఈ కంపెనీలు అన్నింటిలో కూడా ఆకర్షిస్తూ వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా కుటుంబంగా ఏర్పడి మొత్తం ఇక్కడంతా మొత్తం దోచుకోవాలని వస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అసలు మీ దగ్గర పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఎలిగేషన్ ప్రోపగండా అని అంటున్నారు కదా మీరు. గత 2 టర్ములు ప్రభుత్వం ఎవరిది ఉందండి? బీఆర్ఎస్. మరి ప్రోపగండా వాళ్ళు చేసిరా పోక్ మేము చేసినామా? మా ప్రభుత్వం మీద నిశ్చలంగా నిర్మలంగా ఒక ప్రశాంత చిత్తంతో కేసీఆర్ గారు మరి తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తూ ఉంటే ప్రొపగండా ఎవరు చేసిండ్రు? ఇదే రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్లో లేరు, సరే తర్వాత వచ్చిండ్రు, అధ్యక్షుడు అయ్యాడు, సీఎం అయ్యాడు, ఓకే. కానీ ప్రొపగండాకు ఇప్పుడు మాస్టర్ ఎవరు అంటే ఆయన్నే. కాబట్టి ప్రతిదీ తప్పు పట్టినటువంటి రేవంత్ రెడ్డిని మేము ప్రతిదీ ఆయనలాగా మేము తప్పు పట్టట్లేదు. ఇచ్చిన హామీలు ఏమైనా అని అడుగుతున్నాం. ఇంతే మేము చేసిన ఈ పొరపాట మేము అడగడం, దేన్ని మేము ప్రొపగండా చేసినట్ట, ప్రొవోక్ చేసినట్ట. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే అసలు మేము ఏం చెయ్యలేదు. మరి ఏం చేయలేదు అన్నప్పుడు అప్పులు ఎట్లయినాయి? మేము అప్పులు ఎందుకైనా చిట్టా అసెంబ్లీలో ఇచ్చినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా మున్సిపల్ మంత్రి గారు, క్యాబినెట్ మంత్రులందరూ కూడా, మాజీ మంత్రులందరూ కూడా ఎందుకు అప్పులు అయ్యాయి, దేనికోసం చేయబడ్డది, ఆ డబ్బును మళ్ళీ ఎక్కడ ఖర్చు చేయబడ్డది, A to Z లెక్కలు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ప్రొపగండా అనేది, ఎలిగేషన్ అనేది నువ్వు లేనిపోయిన ముచ్చట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నావు కదా. మేము నిన్ను ఏమడుగుతున్నామంటే 8 నెలల కాలం, టుడే ఈజ్ 7th, సారీ ఈరోజు 9th, అంటే అయిపోయినట్టే. దాదాపు 8 నెలల కాలం అయిపోయింది ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు 6లో 13 అంశాలలో ఒక్క ఫ్రీ బస్ తప్పిస్తే ఇప్పటిదాకా ఏం చేయలే. ఇంకొకటి వేయకముందే వేసినట్టు వీళ్ళు ప్రొపగండా చేయడం ఏంది అంటే 6,000 కోట్ల చిల్లర ఫస్ట్ దఫాలో చేసినామన్నారు. అది ఇంకా అకౌంట్లకి ఇప్పుడు ఇంకా వెరిఫికేషన్లోనే ఉన్నాయి. మళ్ళీ రెండవ దఫాలో అంటే 1,00,000 లోపు ఉన్న వాళ్ళకేమో ఫస్ట్ దఫా అన్నారు, 1,50,000 లోపు ఉన్న వాళ్ళకి రెండో దఫా అన్నారు. తర్వాత ఇప్పుడు ఆగస్టు 15 ఏదో ఒక తేదీలో 2,00,000 లోపు వాళ్ళకి అన్నారు. కానీ చిన్న సాంకేతిక లోపాలు ఉండొచ్చు, వాటిని కూడా సవరించుకుంటామని కూడా చెప్పారు కదా. వినండి మొత్తం అందరి అకౌంట్లోకి ఒకసారి ఎగ్జాక్ట్. ఇప్పుడు మీరు మనం రాంగ్ సార్ వినండి, నేను కుర్చీ మీద కూర్చోగానే ఒకటేసారి చేస్తా అన్న మాటను మేము అడగడంలో తప్పు ఏముంది అంటున్నా నేను అనేది. ప్రజలు అదే అడుగుతున్నారు కదా. నీకు ఓట్లు వేసిందే అందుకు, ఒకటేసారి వేస్తాను అందుకే ఓట్లు వేస్తుంది, 8 నెలలు గుంజుతుంది, మళ్ళీ పైకి వెళ్ళి నీవు ఇచ్చిన హామీలలో ఈరోజు మనకు ధాన్యాల కొనుగోలు విషయంలో అదే తప్పు జరిగే, తర్వాత మద్దతు ధర ఇస్తానన్న దాంట్లో అదే తప్పు జరిగే, తర్వాత నీళ్ళ విషయం అండి ప్రత్యేకించి ఈరోజు ఏమన్నా కోపం ఉంటే తాపం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అలాగే ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, కేసీఆర్ గారి మీద నీవేమన్నా చేసుకో, నీ దగ్గర అధికారం ఉంది. బట్ ప్రజలు ఏం చేసిరండి నీకు? ప్రజలు నీకు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఇచ్చిరు కదా నీకు. మరి ఈరోజు కాళేశ్వరం పడిపోలేదు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం, అడగడం తప్ప అర్థంగా. పడిపోతుంది అన్నావు కదా, ప్రొపగండా చేసినావు కదా, అసలు కాళేశ్వరం ఉండదు అన్నావు కదా, మరి ఏది పడిపోలేదు? ఒక చిన్న ఇంజనీరింగ్ పొరపాటుకు నువ్వు ఇంత పెద్దగా చూపెట్టేసి ప్రజల దగ్గర మమ్మల్ని బద్నాం చేసినావు, అవునా? మరి అదే కాళేశ్వరం నుండి వాటర్ ఎట్లా పోతున్నాయి? ఇప్పుడు దాన్ని చిన్న పొరపాటుగా మీరే వివరణిస్తున్నారు, అది చాలా పెద్ద పొరపాటుగా అందరూ మాట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు, ఇంకా బీజేపీ పార్టీ మాట్లాడుతుంది, ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మీరు ఆ చిన్న తప్పు అనుకోకండి సార్. నేను ఒక మాట మేము ఎందుకంటే గతంలో కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇంత ఇంచు తేడా జరిగింది. అవునండి, మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరే ముఖ్యమంత్రి ఉన్నారండి. మీరు ఆదేశాలు ఇస్తారు, బడ్జెట్ ఇస్తారు, తర్వాత పార్టీ పనుల కోసం ఒక మంత్రి ఉంటాడు, ఇదంతా తరంజామా మీకు తెలుసు అడ్మినిస్ట్రేషన్ రైట్ అన్నప్పుడు దాంట్లో అక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందా,
ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉందా లేకపోతే ముఖ్యమంత్రి ప్రాబ్లమా? ఒక్క మాట మీరు చెప్పండి. అన్నప్పుడు మేము దాన్ని ఏమంటున్నాము, సరే మా పరిపాలనలో ఒక మిస్టేక్ జరిగిందని ఒప్పుకుంటున్నామే కానీ ఒప్పుకుంటున్నాం కానీ మేమేం తప్పుకోవట్లేదు కదా. కానీ ఆ చిన్నదాన్ని నువ్వు ఎట్లా చూపెడతావు, బయట చూపెట్టినావు. ఇప్పుడు మరి మేము వెరిఫికేషన్కి పోతే మరి మా ఎమ్మెల్యేల మీద నువ్వు ఈరోజు కేసులు ఇస్తావా? విజిటింగ్ సందర్శనకు పోతే కూడా నువ్వు కేసులు ఇస్తావా? గతంలో మీరు కూడా చూడడానికి వెళ్ళనిచ్చారు ఎవరినన్నా? అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉందండి, అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇప్పుడు లేదు కదా. మీరు సరే ఓకే రైట్, మంచి అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఏమైతే లేదు. నిజంగా అప్పుడు ఎల్లుంటే ఏమో లోపాలు బయటపడి ఏమో దాన్ని సవరించుకునే అవకాశం మీకు ఇచ్చేవాళ్ళేమో. ఎందుకు దాన్ని మిస్ చేసుకున్నారు? ఒక్క మాట, కేసీఆర్ గారు కూడా ఇంజనీర్ కాదు, ఫస్ట్ పాయింట్. ఆయన అడ్వైజర్, వినండి, సీఎం అడ్వైజర్. ప్రైమ్ మినిస్టర్ కూడా భగీరథుడు అంటే ఒక పని కావాలని ఆ పేరు ఎందుకు వస్తుంది అంటే ఒక పట్టుబడితే సిపిసి మెథడ్ లో కట్టారు సార్. ఒక పట్టు దాన్ని అడాప్ట్ చేసి ఎల్ఎన్టీకి ఇచ్చిందే కేసీఆర్ గారు. చీఫ్ ఇంజనీర్ పాత్ర ఏడుందా? ఒక పట్టుబడితే తప్పును కప్పుపుచ్చుకున్నట్టు ఇక్కడే కనబడుతుంది. ఇంకా అంతకంటే ఒక పట్టుబడితే ఆ పనిలో కొట్టాలనే దాన్ని భగీరథ ఉడుం పట్టు, భగీరథ ప్రయత్నం, ఆ విధంగా అంటారు. ఉపమానం, అది ఉపమానం. అయితే అందులో కేసీఆర్ గారు అబ్జర్వేషన్ చేసిండ్రు, అక్కడ ఇంజనీరింగ్ తప్పిదాము, అక్కడ ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరికైతే అలోకేట్ చేసిర్రో డ్యూటీ, వాళ్ళ పొరపాటు జరిగింది. దాని పొరపాటును లార్సన్ అండ్ టూబ్రో ఒప్పుకుంది. నేను దానికి 1000 కోట్లైనా నేను ఖర్చు చేసి కడతా, అండర్ గ్యారంటీలో ఉంది, మేమే గ్యారంటీ ఇచ్చినా మా కంపెనీ బాధ్యత, అది ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదని సర్టిఫైడే చేసిరు కదా. మళ్ళీ మమ్మల్ని ఎందుకు మీరు ప్రతిరోజు దాని విషయంలో మీరు మాట్లాడతారు? అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా ఆ తప్పిదం జరిగింది అనుకోండి, అది ఎవరున్నా తప్పే. అది ఆ కంపెనీ నిర్మాణం చేసినటువంటి కంపెనీ తప్పండి, దాన్ని గ్రహించాలి కదా. ప్రజలకు ఎట్లా అబద్ధం చెప్తావు? అక్కడ రెండవది, నీళ్లు నువ్వు ఆపేసినావు. నీళ్లు మేము 8 నెలల నుండి చెప్తా ఉన్నాము, ఒక దగ్గర వాటర్ పోలేని పక్షం ఉంటే తక్కిన దగ్గరికి వెళ్ళి వాటర్ పోతుంది కాబట్టి నీళ్లు ప్రజలకు వదలండి అన్నాం. ఆ 8 నెలల నుండి వదలే, మొన్న పోయిన నెల అది కూడా మా నాయకులందరూ అసెంబ్లీ నుండి అటు పోయిన తర్వాత ధమ్కీ ఇస్తే పోరాటం చేస్తాం, 50,000 మంది రైతులతోటి మేమే ఓపెన్ చేస్తాం అన్న తర్వాత నీళ్ళు వదిలేరు. ఒకటి ఎందుకు వీళ్ళు వదలలేరంటే, ఇలా ప్రాబ్లం ఏంటంటే మేమేమో ఇక మేడిగడ్డ పని అయిపోయింది, సుందిల కూడా కూలిపోయింది, అన్నారం కూడా కూలిపోయింది అని చెప్పినాం. ఇంత తొందరగా నీళ్ళు వదిలితే జనాల దగ్గర మేము ఆగమవుతాం. మళ్ళీ మేము అంటే ఏదైతే ప్రొపగండ చేసినామో తప్పవుతుంది అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆపిరాలు నీళ్ళు. అంటే అది ప్రజలకు నష్టమే కదా. నీవు అబద్ధం చెప్పినావా నిజం చెప్పినావా ఓట్లు వేయించుకున్నావు పోయి, ఈడనేమో నీవు ఇది ఆపుకోనికి 8 నెలలు చేసినావు, ఏది హామీలను ఇవ్వడానికి 8 నెలలు చేసినావు అన్నప్పుడు మరి నీళ్ళు ఎందుకు ఆపినా? నీళ్ళు ఇవ్వచ్చు కదా. రైట్. ఇప్పుడు నీళ్ళ సమస్య మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో ఆ పాయింట్కి వస్తే, ఇప్పుడు 9.5 సంవత్సరాలలో మేము మా ప్రభుత్వము 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది. 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చింది. తర్వాత 9.5 సంవత్సరాలలో టీఎస్ ఐపాస్ ద్వారా 24,000 పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చినాయి. ఇది ఆన్ రికార్డ్. ఇది పరిశ్రమలకు ఇచ్చిన తర్వాత పరిశ్రమలు ప్లస్ అలైడ్ ఉంటాయి, దానికి అలైడ్ అటాచ్మెంట్ అనుసంధానంకు ఇంకా పరిశ్రమలు ఉంటాయి. అలాంటివన్నీ కలుపుకుంటే దాదాపు 24 లక్షల ఉద్యోగాల కల్పన పరిశ్రమల దగ్గర అయితే 15 లక్షలు అలైడ్ కంపెనీస్ ఉంటాయి. అలైడ్ అంటే దాదాపు 35 లక్షల ప్రైవేట్ రంగంలో 35 లక్షల ఉపాధిని కల్పించడం జరిగింది ప్రభుత్వం. తర్వాత గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వంలో కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి 2,33,000 పైచిలకు ఉద్యోగాలను సృష్టి చేయడం జరిగింది. అంటే 7 జోన్లుగా సృష్టించి దాన్ని అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఏది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి మరి ఈ విధంగా సృష్టి చేయడం జరిగింది. అన్నప్పుడు మా పరిపాలనలో ఈరోజు డల్లాస్ చేస్తామంటే నిజంగానే డల్లాస్గానే ఉంది, ఏం పొరపాటు కాలేదు. మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చెక్ చేసుకోవాలి. ఈ 10 సంవత్సరాలలో ఎంత గ్రాఫ్ పెరిగిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఆర్థిక వ్యవస్థ మీకే చూపెడుతుంది. అన్నప్పుడు మేమేమంటున్నామంటే తప్పును తప్పేనండి, ఒప్పును కూడా ఒప్పుకుంటే ప్రజలకు సరైన మెసేజ్ పోతుంది అనేది మా ఉద్దేశం. అన్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు లాగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి వరల్డ్ బ్యాంక్లో కుదబెట్టనికని పోయినావు. వరల్డ్ బ్యాంక్ మరి కేసీఆర్ 100% అనుకుందాం. ఈరోజు మేము అప్పు చేసినామన్నారు కదా, ఎస్ మేము చేసినామంటున్నాం. ఎందుకు చేసినామో చూపెడుతున్నాం. ఏ బ్యాంకులలో ఎంత తెచ్చినామో చూపెడుతున్నాం. అది ఎక్కడ ఖర్చు అయిందో కూడా చూపెడుతున్నాం. ఇది
కొత్త రాష్ట్రం అంటే ఒక కొత్త ఇల్లు నిర్మాణం అవుతున్నప్పుడు ఏదైతే ఫాదర్ పాత్ర ఉంటుందో పెద్దల పాత్ర, ఆ పెద్దల పాత్రలో భాగంగా అప్పులు అయినాయి, దాన్ని అప్పు అనరు, మీరేమో అప్పు అంటారు. అప్పు చేసినా దాన్ని పెట్టుబడి అని మేమంటున్నాం. ఈరోజు 60 లక్షల కోట్ల మరి భవిష్యత్తును నిర్మాణం చేసినాం. 60 లక్షల కోట్ల పెట్టుబడులను మనం రేపు పొద్దుగాల భవిష్యత్తు తరాలన్నీ బాగుపడతాయి, అలాగా డిజైన్ చేయడం జరిగింది తప్పిస్తే. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదే డెవలప్మెంట్కు పునాది రాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ విధంగా తెలంగాణకు బ్రహ్మాండమైనటువంటి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాం. అప్పులు అయినాయని అంటున్నాం, మేమేం కాదనట్లేదు. బట్ మరి నువ్వెందుకు అప్పు చేస్తున్నావు? మరి మేము అప్పులు చేసినాం నిర్మాణానికి, నువ్వెందుకు పోయినావు? మీరు చేసిన అప్పుల నువ్వెందుకు పోయినావు? సరే పోయినావు కదా, రేపు పొద్దుగాల నువ్వు ఎక్కడి నుండి అప్పు తెస్తావు? ఆ డబ్బులు ఎక్కడ పోతాయి? ఏం సంగతి? నువ్వు మా మీద నిగరానే, మేము కూడా నీ మీద నిగరానే ఇస్తాం, ప్రాబ్లం లేదుగా. ప్రజల డబ్బు కదా అది, కేసీఆర్ గారి డబ్బు, బీఆర్ఎస్ పార్టీ డబ్బు కాదు, అది కాంగ్రెస్ డబ్బు కాదు, అది ప్రజల డబ్బు. రేపు పొద్దుగాల ఇప్పుడు మేము అప్పు చేసినా ప్రజల మీదనే తలసరి అప్పుగా ఉంటుంది, మీరు అప్పు చేసినా తలసరి అప్పుగా ఉంటుంది. ఓకేనా? అన్నప్పుడు మేమైతే ప్రపంచ బ్యాంక్ దగ్గర కానీ ఏషియన్ బ్యాంక్ దగ్గర కానీ అప్పులు తేలే. మేము భారత రాజ్యాంగానుసారంగా మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూపెట్టినటువంటి నామ్స్ ప్రకారంగానే లోన్స్ తీసుకున్నాం. మరి తెలంగాణను అభివృద్ధి చేసి బంగారుపల్లి అని మీ చేతిలో పెట్టినాం. మీరు అనుభవ రాహిత్యంతో మీరేమో బంగారుపల్లి అంటున్నారు, ఆయనేమో నేను లంకి బిందులు ఉంటాయని వస్తే ఉత్త ఖాళీ బిందులు దొరికినాయి ఆయన అంటాడు. ఏ సార్ మీ ఎవరి మాట నమ్మాలి? ఏం చేయాలి? ఇప్పుడు మీరు అందు గురించి మీరు జర్నలిస్ట్ కాబట్టి న్యాయంగా చెప్పాలి. మీరేం బంగారుపల్లి అంటున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటైంది సార్, కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనకు గత కాలం నుండి ఇచ్చినటువంటి ఏదైతే ఐడియాలాగ్స్ ఉన్నారో ఆ ఐడియాలాగ్స్ ఇచ్చినటువంటి నినాదం ఏంది? నినాదం ఎక్కడిది అని అంటే నీళ్లు నిధులు నియామకాలు. ఇక్కడ మనకు లాస్ అయింది, దీన్ని మళ్ళీ మనం పూరించుకోవాలి అనే కాన్సెప్ట్లోనే అది డెవలప్ చేయడం జరిగింది. దానికి డబ్బు అవసరమే, సరిపోదు బడ్జెట్. కాబట్టి అప్పు చేసినాము, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు దాన్ని సరైన విధానంతో ఒక డబ్బు రాబడి, ₹1 రాబడి ఉంటుంది కదా, ఆ రాబడిని ఎట్లా తెచ్చుకోవాలో మీకు తెలియక ఆగమాగం అవుతారు. మళ్ళీ అప్పులకు మీరు ఎట్లా పోతారు? మీరు ఎట్లా అప్పులకు పోతారు? మేమేమంటున్నాం, మేము అప్పు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులను ఆకర్షించి మీరు చేసిన అప్పులు తెచ్చడం కోసమే, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కల్పన కోసమే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు, తప్పలేదు కదా. మేమేమంటున్నామండి, ఇది చెయ్యండి, పెట్టుబడులను ఆకర్షించండి, అప్పుకెందుకు వరల్డ్ బ్యాంక్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటున్నాం. వరల్డ్ బ్యాంక్ ఎట్లా వెళ్తారండి? చెప్పండి, విమర్శించండి కానీ మేము అప్పులు చేయలేదండి, మేము బయటి దేశం దగ్గర మేము అప్పులు చేయలేము. ఇలాగా ప్రజలను ముందర పెట్టుకొని మేము అప్పులు చేయలే, మీరు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు చేయడానికి పోతున్నారు. కాబట్టి మనం తర్వాత అప్పు ఎంత వస్తుంది, ఎంత తెస్తాడు, ఏం చెప్తాడు అనేది ఆయన వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కానీ మేమైతే మీరు రాకముందే మీరు రకరకాల కార్యక్రమాలు నేను ఒకసారి పెట్టుబడులు సార్, మేమైతే పెట్టుబడులు 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం, 35 లక్షల ఉపాధి కల్పించినాం, తర్వాత 24 పరిశ్రమల డెవలప్మెంట్ చేసినాం. అంటే అనుమతులు ఇచ్చి ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. కాబట్టి బంగారు తెలంగాణను మీ చేతిలో పెట్టినాము, మీరు దాన్ని ఎట్లా వెళ్తారనేది మీ ఇష్టం. రైట్ కోటపట్టి నరసింహనాయుడు గారు సార్, వినపడుతుందా సార్? నమస్కారం, చెప్పండి. యా నాయుడు గారు, చూస్తున్నారు మీరు కూడా. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు అంటే కేటీఆర్ గారు అప్పుడు వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు 4 లక్షల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. సరే, రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు, తర్వాత